అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆయన సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఎన్నికలకు ముందు సగం షూటింగ్ చేసి మధ్యలో ఆపేసిన సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే క్రిష్ డైరెక్షన్ లో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు షూటింగ్ ను ఇటీవల తిరిగి స్టార్ట్ చేశాడు. విజయవాడలో ఇందుకోసం ప్రత్యేక సెట్స్ నిర్మించారు మేకర్స్. కాగా పవన్ నటిస్తున్న మరో సినిమా ఓజీ. స్టైలిష్ మేకర్ సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ లో త్వరలోనే పాల్గొనబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. హరిహర వీరమల్లు కంటే కూడా ఓజీ సినిమా కోసమే ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజాగా విడుదలైన ఎన్టీఆర్ నటించిన దేవరా విడుదలకు ముందు ఓజీ సినిమా 2 తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను 110 కోట్లు చెప్పారట. దేవరా భారీ ఓపెనింగ్స్ రాబట్టడంతో ట్రెండ్ మారిందని గ్రహించిన ఓజీ నిర్మాతలు ఇప్పుడు మారిన థియేటర్ ట్రెండ్ చూసి పవర్ స్టార్ సినిమా రైట్స్ ను 150 కోట్లు చెబుతున్నారని ఇండస్ట్రీ టాక్. అయినప్పటికీ థియేట్రికల్ రైట్స్ దక్కించుకునేందుకు బయర్స్ ఎగబడుతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఓజీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.